మా ఫాదర్ డిసిప్లిన్ అది. ఇప్పుడు నాకు ఆ భయం ఉంటుంది, పాడేటప్పుడు మా నాన్నగారు గుర్తుకొస్తారు డెఫినెట్లీ. అవును, ఆ కదలడాలు, డాన్స్ వేరే, అసలు ఈ చేతులు కూడా ఇలా ఊపి చేయడానికి లేదు. ఇప్పుడు అందరు చెప్తున్నారని కొన్ని పాటలు అలా చేస్తాం, యాక్టింగ్ చేస్తాం, కానీ డెఫినెట్గా చేయకపోయినా నేను పాడేస్తాను పాటని, ఎందుకంటే ఇక్కడ తిరుగుతుంటుంది నాకు సాంగ్ అంతా, ఎక్స్ప్రెషన్ అవన్నీ ఇక్కడ ఉంటుంది అనమాట. రికార్డింగ్లో కూడా అంతే, కథలను అందరూ అంటారు ఇలా కదలకుండా అసలు నాకు తెలియదు, నా అపియరెన్స్ ఎలా ఉంటుందని కూడా. రీసెంట్గా ఇళయరాజా గారి కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు మీరు వచ్చారా? అందులో ఒక ఆవిడ, అవును, సుశీలమ్మ గారు జానకమ్మ గారు వాయిస్ మిక్స్ చేస్తూ ఒక ఆవిడ, అస్సలు ఎక్స్ప్రెషనే లేదు ఫేస్ లో, కానీ వాయిస్ ఎంత బాగుంది. జానకమ్మ గారికి దగ్గర వాయిస్, సుశీలమ్మ గారి దగ్గర వాయిస్ అన్నట్టుగా ఉంది, రెండు మిక్స్డ్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఏ పాటకు తగ్గట్టుగా వాయిస్ ట్యూన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆవిడ అసలు ఇలా పట్టుకుని మైక్ పట్టుకుని పాడుతూనే ఉన్నారు. జనాల వంక కూడా చూడలేదు. ఆ రోజు మళ్ళీ జనకమ్మ గారు గుర్తొచ్చారు నాకు, అరే ఎంత బాగా పాడుతున్నారు. ఇప్పుడేంటి ఎక్స్ప్రెషన్స్ భయంకరంగా, యాక్టింగ్ అనేది యాడ్ అయిపోతుంది బాడీలో. అది కొంచెం మరి తెలియదు, ఎందుకంటే నా ఉద్దేశంలో యాక్టర్స్ చేస్తారు, డాన్సర్స్ చేస్తారు, సింగర్స్ పాట బాగా పాడాలి, అది నా కాన్సెప్ట్. మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో. మేబీ అంటే ఆడియన్స్ ఇలా కదలకుండా నించొని పాడిన వినేవాళ్ళు ఉన్నారండి, అంటే మనమే వాళ్ళని మారుస్తున్నామేమో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే మేబీ ఒకటి పాశ్చాత్య పోకడ కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు మన అన్నింటిలోనూ వాళ్ళనే అడాప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దట్ మేబీ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ. అండ్ మోరోవర్ సింగింగ్లో అయినా ఆర్ట్ అనే ఫీల్డ్లో ఒక వర్క్ దొరకాలి అని అంటే మనం వాళ్ళకి ఈ పాట అంటే లైమ్ లైట్ లో ఉండాలి ఖచ్చితంగా. అవునండి, ఈ అమ్మాయి పాడుతుంది, ఈ అమ్మాయి గుర్తు రావాలి ఆ టైంకి. గుర్తు రాకుండా వేరే వాళ్ళు గుర్తొచ్చారంటే వీళ్ళకి అవకాశం పోయినట్టే. అంతే, డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ. సో నేను అనుకున్నది ఏంటంటే, నేను ఒక దాని ఉన్నాను, నాకు ఒక అవకాశం ఉండి అడగడానికి ఇంతవరకు మీరు అసలు అడిగారా? అసలు లేదండి కదా. కీరవాణి గారు సరే అన్నారు, అంటే ఒక రికార్డింగ్కి చెన్నై వెళ్ళినప్పుడు, గాయత్రి నేను గమనించాను, అసలు నువ్వు సాంగ్ గురించి ఒకసారి అవకాశం ఇవ్వమని అడగవెందుకు? సార్ తెలియదు సార్, నిజంగా అసలు అడిగే స్టైల్ తెలియదు, ఎలా అడగాలో తెలియదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగే అప్రోచ్ అయ్యే పద్ధతి కూడా నాకు తెలియదు సార్ అన్న. తన వాయిస్ అద్భుతమైన వాయిస్, నిజం చెప్పాలంటే భగవంతుడు తనకి ఇంకా ఎన్నో మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా నాకైతే మీరు మట్టిలో మాణిక్యంలా కనిపిస్తారు, ఎందుకంటే ఎన్నో అవకాశాలు బయట ఉన్నా జస్ట్ మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడం మీకు తెలియక అసలు ఆ పందాలో మీరు లేరు. నాకు ఒక అవకాశం వస్తే చేద్దాంలే, లేదా హ్యాపీగా ఇంట్లో పిల్లలతోటి మా ఆయనతోటి ఇంటి చూసుకుని ఉండిపోదాం, అంతే. ఎగ్జాక్ట్. తెలియదు కదండి, ఇప్పుడు తెలియని దాని గురించి మనం చేతులు కాల్చుకున్నట్లే ఉంటుంది. ఇప్పుడు తెలియకుండా ఏదైనా అప్రోచ్ చేసినా కూడా, ఇప్పుడు మనం ఎవరైనా మేనేజర్ పెట్టి మేనేజ్ చేసేంత డబ్బులు మనకేం పెద్దగా అంత ఇన్కమ్ కూడా ఏం లేదు. ఉంటే మేబీ మేనేజర్స్ని పెట్టి మేనేజ్ చేసుకుని అది వేరే స్టైల్ ఆఫ్ మెయింటెనెన్స్. కానీ మనకు అంత లేదు కాబట్టి కంప్లీట్గా నేను ఒక గృహిణి అనే అనుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఐ వర్క్. అవును, అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పటిదాకా. అంటే ఇంతకు ముందు పబ్స్లో పాడడం అనేది కొంచెం తక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు సింగర్స్ అందరూ కూడా వీకెండ్స్లో పబ్లో పాడడం కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అయింది. టు బి ఫ్రాంక్, నేను చాలా మంది సింగర్స్ని చూసాను. సో మీరు అలా కూడా వెళ్ళట్లేదు? లేదండి. ఆర్ యూ రెడీ టు గో రియలీ? ఐ డోంట్ నో, ఎందుకంటే అది మనం క్యారీ చేయగలగాలి. ఇప్పుడు ఆ స్టేజ్ని నేను క్యారీ చేయగలగాలి కదా. ఇప్పుడు పబ్స్లో అంటే పాడడం తప్పు అని నేను అన్నాను, ఎందుకంటే ఏదైనా సరే అది ఒక ఆర్ట్. అడ్జస్ట్ అయ్యి నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయగలగాలి కదా. ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ మై ఇది కానీ అపియరెన్స్ కానీ, లేకపోతే నేను మార్చుకోలేను, నేను ఇలాగే అలవాటైపోయాను, సో నేను మళ్ళీ ఆ డ్రెస్సింగ్ అవన్నీ చేయలేను నేను, అని సూట్ అవ్వదు. సో కచేరీల వరకు ఓకే, స్టేజ్ షోస్ వరకు ఓకే, అక్కడ అనేది నైస్ థింగ్, ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు, ఇంటరాక్షన్ బాగుంటుంది, బట్ మనం దాన్ని క్యారీ చేయగలగాలి, లేకపోతే అది అండర్స్టాండ్. అలాగే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్తున్నారు, అలా మీరు వెళ్ళడం ఇష్టం ఉందా? ఎగ్జాక్ట్లీ, వెళ్తాను, షూర్ చేస్తాను. ఎందుకంటే ఒక షోలో సపోజ్ ఎవరన్నా చూసి మాకు ఇంత ఇక్కడ ఫంక్షన్ ఉందండి, మేము ఇలా గెదర్ చేయాలనుకుంటున్నాం అని అనుకుంటే, సో కెన్ ఐ గివ్ ద కాంటాక్ట్? డెఫినెట్లీ చేస్తాను. అది మొన్న కూడా వాసవి గ్రూప్స్ వాళ్ళది ఒక ప్రోగ్రామ్ ఉంటే చేశాను. ఇది వాసవి వాళ్ళ బిల్డింగే.
వాళ్ళదే ఒక ఇది చేశాను. అవునా? సో యా, వన్ ఆఫ్ ద మెంబర్ డైరెక్టర్ వాళ్ళది ప్రోగ్రామ్ చేశాను. అలా వాళ్ళు వెతికి నాకు చిన్న చిన్న వాళ్ళ ఏమంటారు కాంటాక్ట్స్ వల్ల దొరికేవి డెఫినెట్గా నేను ఐ విల్ డూ అండి. అదేమీ లేదు, చేయకూడదని ఏం లేదు. ఇప్పటిదాకా అంతే. ఇప్పుడు నా దాకా రామచక్కని సీతకి కూడా నిజంగా అసలు ఆ ఒక పాట ఉందని తెలియదు నాకు. రాధాకృష్ణ గారు పిలిచారు వాయిస్ టెస్ట్కి. అప్పుడు కూడా నేను భయపడి చెప్పాను, సార్ వాయిస్ టెస్ట్ అంటే మీరు శ్రేయా ఘోషాల్ చిత్రమ్మతో పాడించారండి, అంత లెవెల్లో నాకు వద్దనే నిన్ను పిలిచాను, అలా వద్దు, నాకు చిత్రమ్మ అలా వద్దు, ఈ పాటకి నీ వాయిస్ కావాలి. అందుకుముందు ఆనంద్ మూవీలో ఒక రీరికార్డింగ్ వర్క్ చేసామన్నమాట. అంటే పంచరత్న కీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు, ఇవి పాడేవి కొన్ని ఉంటాయి బిట్స్. అప్పుడు వాయిస్ వినేసి ఆ వాయిస్ విని అప్పుడు పిలిచారనమాట, ఈ అమ్మాయి బాగుంటుంది. అంతకుముందే ముందు 10 మంది 15 మంది వాయిస్ టెస్ట్కి వచ్చేసి వెళ్ళున్నారు. అదంతా నాకేం తెలియదు అసలు. ఈ పాట తర్వాత నన్ను పిలుస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పాట పాడిన తర్వాత నా పాట ఉంటుందని తెలియదు. ఎందుకంటే వెనకాల చాలా ఉంటాయి, వాళ్ళకి ఎన్నో డిస్కషన్స్ ఉండొచ్చు, వేరే అదర్ సోర్సెస్ నుంచి కొన్ని ఫోర్సెస్ తెలియదు మనకి ఏమవుతుందో. మన పాట ఫైనల్ వినేదాకా మన పాట ఉంటుందని మనం చెప్పలేం. సో అది ఆ పాట జర్నీ, అది డిఫరెంట్ జర్నీ అది. యాక్చువల్లీ శ్రీరాముల వారే ఆయనే ఎంచుకున్నారేమో నన్ను అనుకుంటాను. ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో మన పాట ఉంచుతున్నారంటే ఆ టైంలో, ఇప్పుడు ఓకే, ఇప్పుడు చాలామందికి మంచి స్టేజెస్ ఉన్నాయి, సినిమాలో అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఆ టైంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వెళ్ళి కోరస్ పాడటమే గొప్ప. ఈ ఆడియో సిరీస్లో మా పేర్లు ప్రతి సిరీస్లో ఉండేవి. 98, 99 ఆ టైంలో ఆర్పి గారి సాంగ్స్, మణి గారి సాంగ్స్, అందరి పాటలు బ్యాక్ సైడ్ మీరు చూసారంటే అప్పట్లో సిడీస్, క్యాసెట్స్ కదా, వెనకాల ప్రతి దాంట్లో నా పేరు ఉండేది. సో అంత గ్రేట్ అనమాట. అబ్బా, ఆ సీడీలో నా పేరు వస్తే అంత గ్రేట్గా చూసేవాళ్ళు అప్పట్లో. ఆ ప్లేబ్యాక్ గ్రేట్గా ఉండే. ఇప్పుడు అంటే స్టేజ్ షోస్లో మన అపియరెన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది, కానీ అప్పట్లో ఒక ప్లేబ్యాక్ చాలా ఉండేదన్నమాట, వాల్యుబుల్ అనమాట. అప్పట్లో రామానాయుడు వెళ్ళి పాడుతున్నామంటే మమ్మల్ని ఒక పెద్ద స్టార్లా చూసేవాళ్ళు, అలా ఉండేది. సో ఆ టైంలో నేను చాలా నేర్చుకున్నానని కూడా చెప్పచ్చండి. ఎందుకంటే ఒక 30 పీస్ ఆర్కెస్ట్రాతో మేము పాడతామన్నమాట. సో ఏం పాడుతున్నాం అన్నది నేను గ్రహించలేదు, కానీ ఏం నేర్చుకున్నానని మాత్రం చెప్పచ్చు. చాలా నేర్చుకున్నాను, డిసిప్లిన్ నేర్చుకున్నాను, టైం సెన్స్ కానివ్వండి, ఎవరికి ఆ రెస్పెక్ట్ అండ్ మైక్ ముందు సెన్స్, మైక్ డిసిప్లిన్స్, అవన్నీ నేను లైవ్గా నేర్చుకున్నవే. మనకి ఎవరు ఏం చెప్పలేదు కదా. నేను నేర్చుకున్నది కర్ణాటక సంగీతం.